గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మొన్న వచ్చేసి మనకి ఫ్రైడే నాడు ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. నిఫ్టీ అయితే 21,780 దగ్గర క్లోజ్ అయింది విత్ 64 పాయింట్స్ అప్. అండ్ కాకపోతే నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి మనకు అవుట్ పర్ఫామ్ చేసింది, 1.38% అప్తో ట్రేడ్ అవడం జరిగింది. సో బ్యాంకింగ్ స్టాక్ అయితే బాగా పెరిగినాయండి. నిఫ్టీ ఐటీ అండ్ స్మాల్ క్యాప్ అయితే బాగా కరెక్షన్ రావడం జరిగింది. సో ఎవరైతే స్మాల్ క్యాప్ హోల్డ్ చేస్తున్నారో, మనం ఏమైతే స్మాల్ క్యాప్ సజెస్ట్ చేసామో వాటిలో అయితే కరెక్షన్ అయితే కనపడింది. సో పోర్ట్ఫోలియోలో అయితే కొంచెం కరెక్షన్ అయితే కనపడింది. దానికి వల్ల ప్యానిక్ అవ్వాల్సిన అయితే అవసరం లేదు. మీరు ఎవరైతే పెన్నీ స్టాక్ హోల్డ్ చేస్తున్నారో కొంచెం స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి, ఎందుకంటే అవి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానివల్ల కొంత మనకి ప్రాఫిట్ బుకింగ్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి వన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ 21,921 దగ్గర క్లోజ్ అవడం, అంటే దగ్గర 150 పాయింట్స్ అప్లో మనకి ట్రేడ్ అవడం చూస్తున్నాము. డౌ జోన్స్ అండ్ నాస్డాక్ యుఎస్ మార్కెట్స్ ఒకటి నెగిటివ్లో ట్రేడ్ అయితే 0.23%. నాస్డాక్ అంటే ఐటీ ఇండెక్స్ అండి, యుఎస్ ఐటీ ఇండెక్స్ 1.20% అప్ సైడ్ మూమెంటం ట్రేడ్ అవడం జరిగింది. సో మనకి అప్ సైడ్ మూమెంటం రేపు ఐటీ ఇండెక్స్ కొంచెం పాజిటివ్లో ట్రేడ్ అవడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ యూరోప్ మార్కెట్స్ వచ్చేసి మనకి నెగిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఓకే, నౌ ఇది మనకి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసింది. ఎంఆర్ఎఫ్ Q3 మనం చూసినట్లయితే కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది దగ్గర 191% అప్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. 510 CR అనేది ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ అనేది డిక్లేర్ చేశారు. ఇంటర్మ్ డివిడెండ్ వచ్చేసి 3 రూపీస్ పర్ షేర్. సో ఎవరైతే ఎంఆర్ఎఫ్ షేర్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి మంచి డివిడెండ్ 3 రూపీస్ పర్ షేర్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకి షేర్లో వచ్చేసి బాగా కరెక్షన్ అయితే కనపడింది. 3.79% దగ్గర 5,000 రూపీస్ అనేది డౌన్ సైడ్ మూమెంటం ట్రేడ్ అయ్యి 1,37,000 దగ్గర మనకి క్లోజ్ అవడం జరిగింది. సో ద బిగ్గెస్ట్ మనకి వాల్యూ వైజ్ మనకి స్టాక్ అండి ఇది. సో స్క్రిప్ట్ వైజ్ 1,37,000 మనం ఇన్వెస్ట్ చేయాలి ఒక షేర్కి. ఇది ఇంకా పడుతుందా లేదా హోల్డ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనం ఇక్కడ చూసినట్లయితే స్టాండ్ అలోన్ బేసిస్ మీద 200% ఇయర్ ఆన్ ఇయర్ అనేది పెరిగినట్లుగా ఇచ్చాడు. కాకపోతే మనకి క్వార్టర్లో మాత్రం డ్రాప్ అనేది కనిపిస్తున్నట్లుగా మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. ఓకే, క్వార్టర్ అయితే మనకి ఇక్కడ డ్రాప్ అనేది వచ్చినట్లుగా చూపిస్తున్నాడు. అది ఇక్కడ చూద్దాము. ద స్టాండ్ లోన్ రెవెన్యూ కేమ్ ఇన్ ఎట్ 6,048 CR అప్ 9% ఇయర్ ఆన్ ఇయర్ యాజ్ అగైనెస్ట్ క్రోర్ ఇన్ ద ఇయర్ ఎగో. ఆన్ ద క్వార్టర్ ఆన్ బేసిస్ రెవెన్యూ డౌన్ బై 0.65%. సో మన క్వార్టర్ ఆన్ బేసిస్ వచ్చేసి మనకి రెవెన్యూ డౌన్ అన్నట్లుగా ఇస్తున్నాడు. అండ్ ఇంకోటి 11% డౌన్ వెన్ కంపేర్డ్ విత్ Q2 అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, 11% నెట్ ప్రాఫిట్లో మనకి 11% డౌన్ అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. సో దీనివల్ల ఏంటంటే మనకి మా ఎంఆర్ఎఫ్ స్టాక్లో మంచి కరెక్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ 1,37,000 దగ్గర నుంచి ఇది ఇంకా మనకి అప్సైడ్ మూమెంటమే ఉండేటట్లు కూడా మనకి చార్ట్స్ ద్వారా అనిపిస్తుంది. సో ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో కొంత 1 షేర్ వచ్చేసి 1,37,000 అవుతుంది. దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేయండి, ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి మనము JSW గ్రూప్ వచ్చేసి 40,000 crore ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఒడిస్సా ఈవీ అండ్ బ్యాటరీ ప్లాంట్ అన్నట్టుగా మనకి ఇక్కడ ఇస్తున్నారు. సో JSW ఎనర్జీలో మంచి మూమెంటం అయితే మనం చూస్తున్నాము. స్టిల్ మనము ఏమైతే గ్రీన్ ఎనర్జీ మీద మనము గవర్నమెంట్ మంచి స్ట్రెస్ చేస్తుంది ఎవ్రీ టైం. సో మీరు JSW గ్రూప్ మీద కూడా, ఎనర్జీ గ్రూప్ మీద కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఓకే, సో రానున్న రోజుల్లో మన గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, సోలార్ కానీ హైడ్రో పవర్ కానీ, వీటి మీద మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అండి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ ఇక్కడ చూపిస్తున్నాడు. దిస్ మల్టీ బ్యాగర్ స్టాక్ టర్న్స్ 10,000 రూపీస్ పెట్టినట్లయితే 5 lakh రూపీస్ ఇన్ జస్ట్ 4 years అన్నట్లుగా ఇస్తున్నారు. సో ఆ స్టాక్ ఏందనేది మనం ఇక్కడ గమనిద్దాము. జెన్సాల్ ఇంజనీరింగ్ అనేది విచ్ ఆఫర్స్ ఇంజనీరింగ్ అనే ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ పవర్ ప్లాంట్స్. సో దీని మేజర్ యొక్క ఇంజనీరింగ్ ఏదైతే ఉందో, కన్స్ట్రక్షన్ కానీ ఇంజనీరింగ్ అయితే ఏదైతే ఉందో అది వచ్చేసి మేజర్గా సోలార్ పవర్ ప్లాంట్స్ కన్స్ట్రక్షన్ గురించి ఇది ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ. సో ఆల్మోస్ట్ ఇది 5,200% రిటర్న్స్ అన్నట్లు ఇస్తున్నారు. ఏదైతే ఉందో సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ గ్రీన్ ఎనర్జీ ఏదైతే ఉందో మనం ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాము. సో స్టిల్ మీది యాడ్ చేయొచ్చు అంటే మీ యొక్క వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. మీకు ఇంకా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అన్నట్లుగా మనకైతే న్యూస్ అయితే ఉంది. ద కంపెనీ నేమ్ వచ్చేసి జెన్సాల్ ఇంజనీరింగ్. ఓకే, కంపెనీ నేమ్ వచ్చేసి జెన్సాల్ ఇంజనీరింగ్.
నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాము. సో మనకు వచ్చేసి నిఫ్టీ 21,000 నిఫ్టీ మనకు వచ్చేసి దగ్గర 21,782 దగ్గర ఇది ట్రేడ్ అవటం చూస్తున్నాము. సో నిఫ్టీ 782 దగ్గర ట్రేడ్ అవటం చూస్తున్నాము. మనకి వచ్చేసి ఒక వి షేప్ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అవడం జరిగిందండి. వి షేప్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవడం జరిగింది. అండ్ ఈ వి షేప్ ఫార్మాట్ ఏదైతే ఫామ్ అయిందో ఇది మేజర్గా ఇక్కడ అప్ సైడ్ మూమెంటానికే ఎక్కువ స్కోప్ అయితే కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏదైతే హై లెవెల్ ఉందో వి షేప్ రికవరీలో హై లెవెల్ ఉందో అది మనకి టాప్ పాయింట్ అనేది బ్రేక్ అవటం ఇక్కడ మనం చూస్తున్నాము. మేజర్గా మనం ఒకవేళ ఇది ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం 21,000 ఈ లెవెల్ దగ్గర మనము ఎంటర్ అవుతాం. 21,800 దగ్గర మనం లెవెల్స్ ఎంటర్ అవుతామండి. అండ్ మనకి ఫస్ట్ టార్గెట్ 21,865 కనిపిస్తుంది, 21,865 కనిపిస్తుంది. అండ్ మనకి వచ్చేసి సెకండ్ టార్గెట్ వచ్చేసి దగ్గర 21,980 దగ్గర కనిపిస్తుంది. సో మనకి అప్ సైడ్ మూమెంటం ఈ వి రికవరీ షేప్ రికవరీ ఏదైతే ఉందో ఇది అప్ సైడ్ పొటెన్షియల్ నాకు కనిపిస్తుందండి. అండ్ మీరు ఇమీడియట్ మనకు వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి 21,725 అనేది మీరు మెయింటైన్ చేయాలి. ఓకే, స్టాప్ లాస్ 21,725 మెయింటైన్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ మీరు పిఈ కనుక వెళ్ళాలనుకుంటే మాత్రం నాకు ఈ లెవెల్ అయితే బ్రేక్ అవ్వాలండి. 21,725 లెవెల్ బ్రేక్ అవుతూ ఉంటే దెన్ నేను వచ్చేసి ఈ లెవెల్ దాకా నేను పిఈ అనేది చూస్తాను. నాకు పిఈ కంటే నాకు సి అనేది రేపు ఎక్కువ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి మంచి బ్రేక్ అనేది ఇక్కడ కనిపించిందండి. బ్యాంక్ నిఫ్టీలో మనకి ఇక్కడ మంచి బ్రేక్ అయితే కనిపించింది. ఈ లెవెల్ దగ్గర 45,440 లెవెల్స్ దగ్గర మనకు మంచి బ్రేక్ అయితే కనిపించింది. సో అప్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. నాకు ఈ 45,800 ఈ లెవెల్ దగ్గర ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిద్దో నేను ఇమీడియట్ బయింగ్కి వెళ్తాను విత్ స్టాప్ లాస్ ఆఫ్ 45,600 దాకా నాకు స్టాప్ లాస్ కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నాకు అప్ సైడ్ మూమెంటం 46,200. సో 46,200 దాకా నాకు కనిపిస్తుంది. సో మనకి పుట్ ఆప్షనా కాల్ ఆప్షనా ఏందనేది మనం 10 o'clock మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు పింక్ చేస్తాను. నాకు లెవెల్స్ అయితే రేపు ఒకవేళ నియర్ టు న్యూట్రల్ కానీ కొంచెం అప్ సైడ్ మూమెంటం ఓపెన్ అయినా నాకు ఇంకా ఫర్దర్ అప్ సైడ్ మూమెంటమే కనిపిస్తుంది. డౌన్ సైడ్ మూమెంటం అయితే మనకి చాలా ఎక్కువ స్టాప్ లాస్ అనేది మనము క్యారీ చేయాలి. కాబట్టి నేను రేపు డౌన్ సైడ్ మూమెంటం అంత ఫోకస్ చేయటం లేదు. కాకపోతే లెవెల్స్ని బట్టి హెడ్జింగ్ స్ట్రాటజీ ఏదున్నా కానీ నేను మీకు సెల్లింగ్ సైడ్ ఇంటిమేట్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి మనం ఇక్కడ డివిస్ ల్యాబొరేటరీస్ అనేది ఒక స్టాక్ అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. డివి ల్యాబొరేటరీ మనకు వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది హోల్డ్ చేస్తున్నారు. యాజ్ పర్ డే చార్ట్ అయితే ఇది వచ్చేసి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన తర్వాత మంచి కరెక్షన్ అయితే కనిపిస్తుంది. సో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన తర్వాత మనకి చాలా కరెక్షన్ అయితే కనిపిస్తుంది. దగ్గర 5,500 దాకా ట్రేడ్ అయింది. ఆల్మోస్ట్ మనకి 2,000 పాయింట్స్ డౌన్లోనే మనకి ట్రేడ్ అవటం మనం ఇక్కడ చూస్తున్నాము. ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ డౌన్ అవటం ట్రేడ్ అవటం చూస్తున్నాము. స్టిల్ ఫర్దర్ ఇది ఇంకా మనకి డౌన్ సైడ్ మూమెంటమే కనిపిస్తుంది స్టిల్ ఫర్దర్. సో నాకు వచ్చేసి ఈ లెవెల్ కనుక చూసినట్లయితే రేపు కనుక ఈ లెవెల్ 36,030 ఈ లెవెల్స్ కనుక చూసినట్లయితే ఇది కనుక నాకు బ్రేక్ అయితే మాత్రం నాకు దగ్గర 3,500. సో 3,500 దాకా నాకు స్కోప్ డౌన్ సైడ్ ఫర్దర్ డౌన్ సైడ్ మూమెంటం స్కోప్ అయితే కనిపిస్తుంది. ఎవరైతే దివీస్ ల్యాబొరేటరీ ట్రేడ్ చేయాలనుకుంటారో విత్ స్ట్రిప్ట్ 20 పాయింట్ స్టాప్ లాస్తో మీరు ఎంటర్ అవ్వండి. 3630 దగ్గర మీరు సెల్లింగ్ సైడ్ వెళ్ళండి. 3,520 దాకా మనకి టార్గెట్ అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏదన్నా మీకు క్వైరీస్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మనము పోస్ట్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం.